ఈ వీడియోలో 'కింగ్డమ్' మూవీ డే 1 కలెక్షన్స్ అండ్ ఒక కన్నడ ఫిలిం అదొక యానిమేటెడ్ ఫిలిం ఇండియన్ బాక్సెస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది. దాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ దెన్ హిందీలో 'సయ్యార్' అనే ఒక ఫిలిం వచ్చింది. ఆ ఫిలిం గట హిందీలో అసలుకైతే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఈ యొక్క 3 ఫిలిం ఒక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. డే 1 అండ్ వీకెండ్ కలెక్షన్స్‌తో పాటు లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ముందుగా 'మహావతార్ నరసింహ' మూవీ డే 1 రోజు ఎంత వచ్చిందో తెలుసా? డే 1 రోజు కేవలం 1.7 క్రోర్స్ నెట్ మాత్రం. అండ్ అందులో హిందీ నుంచి 1.35 క్రోర్స్ అండ్ తెలుగు నుంచి 0.3 క్రోర్స్ అయితే వచ్చింది. చాలా తక్కువ కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇలాంటి యానిమేటెడ్ ఫిలిమ్స్‌కి చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది. అండ్ అలాగే మూవీ టీమ్ కూడా అంత ఎక్కువ ప్రమోషన్స్ ఏమి కూడా చేయలేదు. దెన్ డే 1 రోజు వచ్చిన మూవీ మ్యాసివ్ రెస్పాన్స్‌కి అండ్ ఫుల్ పాజిటివ్ రివ్యూస్‌కి డే 2 రోజు ఓన్లీ హిందీ నుంచే 3.59 క్రోర్స్ అయితే నెట్ కలెక్షన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ డే 3 రోజు అయితే 7.06 క్రోర్స్ అయితే వచ్చింది. అండ్ అలా 1 వీక్‌లో 32.82 క్రోర్స్ కలెక్షన్స్ అయితే వచ్చింది. హిందీ నుంచి మాత్రమే. అండ్ నిన్న కూడా హిందీలో అది ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? అది కూడా థర్స్‌డే రోజు 5.92 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ వెడ్నెస్‌డే రోజు 5.58 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఏ లెవెల్‌లో ఎక్కిందో ఒక నార్త్ ఆడియన్స్‌కి. ఇక ఇప్పటి వరకు మన తెలుగు నుంచి 10.60 క్రోర్స్ అయితే నెట్ కలెక్షన్ అయితే వచ్చింది. హిందీలో కూడా నెట్టే అండ్ గ్రాస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అది తెలుగు అండ్ హిందీ స్టేట్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ట్యాక్స్ తీసేస్తాం కాబట్టి మన తెలుగు స్టేట్స్‌లో 15-20% ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ట్యాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ని స్టేట్స్‌లో అయితే కొన్ని స్టేట్స్‌కి ఒక్కొక్క రకంగా డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని హిందీ స్టేట్స్‌లో 20% ఉంటుంది. అది జార్ఖండ్‌లో అయితే 102% అంట. అండ్ ఉత్తరప్రదేశ్‌లో అయితే 60% అంట. నెక్స్ట్ మహారాష్ట్రలో అయితే 45% అంట. మన దగ్గర మనకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ట్యాక్స్ మనం 20-15% అంత ఉంటుంది కాబట్టి మన తెలుగులో 3-3.5 క్రోర్స్ అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు గ్రాస్ కలెక్షన్స్. అండ్ అలాగే ఇలా హిందీలో మనం చెప్పుకోలేము. ఎందుకనంటే దాదాపుగా 5-8 క్రోర్స్ అయితే ఉంటుంది. ఆ కెనడియన్ ఒక ట్యాక్స్ కలిపి ఒక మనం గ్రాస్ కలెక్షన్‌లో యాడ్ చేయాలంటే. కానీ మన తెలుగు స్టేట్స్‌లో ఎంతో అంతంగా అక్యురేట్‌గా చెప్పొచ్చు కదా! 1 వీక్‌లో మన తెలుగులో కలెక్షన్స్ 10.62 క్రోర్స్ అయితాయి కదా! దాంతో ఒక 3.5 క్రోర్స్ యాడ్ చేస్తే 14.12 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే అనుకోవచ్చు. ఇదైతే నేను ఎస్టిమేషన్ నెంబర్ మాత్రమే. అండ్ ఇక మిగతా స్టేట్స్ కలెక్షన్ చూసైతే అసలు నేను షాక్ అయ్యా. మరి అందులో మిగతా స్టేట్స్ అయితే ఉన్నాయండి. ఇది కన్నడ యానిమేటెడ్ ఫిలిం కదా! కర్ణాటకలో ఒక కన్నడ ఫిలిం అసలుకి ఇలాంటి కలెక్షన్ అయితే నేను చూసి షాక్ అయ్యా. అది అయితే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి కూడా ఈ ఫిలిం కేవలం కర్ణాటకలో 1 వీక్‌లో 0.91 క్రోర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. సొంత లాంగ్వేజ్‌లోనే ఎంత సపోర్టో ఒక ఫిలింకి. అండ్ ఇంకా మిగతా తమిళ్ అండ్ మలయాళంలో అయితే ఇగ 1 క్రోర్ కూడా కాదు అసలు 50 లాక్స్ కూడా కలెక్ట్ చేయలేదు. ఈ యొక్క 1 వీక్‌లో. సో, ఓవరాల్‌గా 1 వీక్‌లో అన్ని లాంగ్వేజెస్‌తో కలిపి 44.5 క్రోర్ అయితే నెట్ కలెక్షన్ అయితే వచ్చింది. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ యాన్ యానిమేటెడ్ ఫిల్మ్. గ్రాస్ కలెక్షన్స్ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా వాళ్ళొక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 53 క్రోర్స్ వచ్చినాయని. అండ్ దీంతో ఇది ఒక సెకండ్ హైయెస్ట్ ఇప్పుడు ఒక ఫిల్మ్ యానిమేటెడ్ ఇండియాలో కలెక్ట్ చేయడం. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో 'స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్' 56 క్రోర్స్ అయితే ఉంది. నాకు తెలిసి ఒక 1 డేలో అయితే గ్రాస్ చేసేస్తది. అండ్ నంబర్ 1 ప్లేస్‌లో ఉంటుంది ఈ మూవీ. ఇప్పటివరకు ఈ మూవీని చూడని వాళ్ళు వెళ్లి చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని బయట టాక్. అస్సలు కూడా మిస్ అవ్వద్దు. మీ ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్లి చూడొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ 'సయ్యారా' ఇదొక హిందీ ఫిలిం. ఇద్దరు ఒక హీరో అండ్ హీరోయిన్ గటా ఇద్దరు కొత్త వాళ్ళే. అండ్ ఇదొక డెబ్యూ ఫిలిం. అసలు ఏమాత్రం కొడుతుందంటే అసలు బిగ్ స్టార్స్ ఫిలిమ్స్‌కి ఎలా అయితే హిందీలో కలెక్షన్స్ వస్తాయో అలా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ యొక్క జూలై 31st కలిపి 15 డేస్‌లో ఓన్లీ హిందీ నుంచే 285 క్రోర్స్ అయితే నెట్ కలెక్షన్ అయితే వచ్చింది. అసలు అన్‌బిలీవబుల్. డే 1 రోజైతే 22 క్రోర్స్.
నెక్స్ట్ డే 2 రోజైతే 26 క్రోర్స్, 0.25 క్రోర్స్. అండ్ నెక్స్ట్ సండే రోజైతే 36.25 క్రోర్స్. ఇగ నెక్స్ట్ మళ్ళా డే 4 రోజు కూడా 24.25 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ మనకి డే 5 రోజైతే 25 క్రోర్స్. అలా ఒక ఫస్ట్ వీక్‌లోనే ఈ యొక్క మూవీ అదేంటి హిందీలో 175.5 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వీక్ 2లో 110 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ నౌ ఈ యొక్క మూవీ థర్డ్ వీక్ అయితే నడుస్తుంది. అండ్ ఓవర్‌సీస్‌లో ఓవరాల్‌గా అన్ని కంట్రీస్‌లో కలిపి 90 క్రోర్స్ అయితే వచ్చాయి. సో, ఈ యొక్క ఫిల్మ్ ఒక 2 వీక్స్‌లో 285 క్రోర్స్ మన ఇండియా నుంచి అండ్ ఓవర్‌సీస్ నుంచి 90 క్రోర్స్ టోటల్‌గా 375 క్రోర్స్ అయితే వచ్చాయి. అసలు ఈ నంబర్స్ అయితే ఒక 2 వీక్స్‌లో అంటే అడగడా ఒక 2 ఇద్దరు డబ్ల్యూ ఫిల్మ్ యాక్టర్స్‌కి నేనైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలుకి ఇలాంటి కలెక్షన్స్. దెన్ నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ గారి ఫిల్మ్ 'కింగ్డమ్' మూవీ. ఈ మూవీకి విజయ్ దేవరకొండ గారి కెరీర్ హైయెస్ట్ డే 1 కలెక్షన్స్. ఇది మన తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్‌సీస్‌లో కూడా థర్డ్ ఫిగరే డే 1 రోజే 35.85 క్రోర్స్ అయితే వచ్చింది. మనకి తెలిసిందే కదా! ట్రేడ్ అఫీషియల్ నంబర్స్‌కి ఎంతో కొంత అయితే తేడా అయితే ఉంటుంది. పెద్ద పెద్ద ఫిలిమ్స్‌కే మనకి 30-50 క్రోర్స్ అయితే ఉంటుంది లాంగ్ రన్ డిఫరెన్స్. అండ్ డే 1 రోజైతే 5-10 క్రోర్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీడియం ఫిల్మ్‌కి అయితే మనకి 3-5 క్రోర్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు డే 1 రోజు ఏరియా వైస్ కలెక్షన్స్ ఎక్కడెక్కడ ఎంత వచ్చాయో మన ఏబిఎన్ టీవీలో చూద్దాం. నైజాంలో 4.96 క్రోర్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ సీడెడ్‌లో 1.68 క్రోర్స్ అయితే వచ్చింది. అండ్ ఉత్తరాంధ్రలో 1.36 క్రోర్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ నెల్లూరులో 40 లాక్స్ అయితే వచ్చింది. అండ్ కృష్ణాలో 6 లాక్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ గుంటూరులో 88 లాక్స్ అయితే వచ్చింది. అండ్ వెస్ట్‌లో 52 లాక్స్ అండ్ ఈస్ట్‌లో 86 లాక్స్. అండ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1.85 క్రోర్స్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఓవర్‌సీస్‌లో అయితే 6.10 క్రోర్స్ అయితే వరకు అయితే వచ్చింది. మన ఏపీ అండ్ టీజీ నంబర్స్ అన్నీ మన షేర్ అవి గ్రాస్ కలెక్షన్స్ కావవి. అండ్ ఈ మూవీలో ఈ కలెక్షన్స్‌లో స్పెషల్ ఏంటి అంటే 2025లో వచ్చిన తెలుగు మూవీస్‌లో హైయెస్ట్ డే 1 ఇన్ కేరళలో కలెక్ట్ చేసిన మూవీస్‌లో 'కింగ్డమ్' అయితే నంబర్ 1 మూవీగా ఉంది. 50 లాక్స్ వరకు అయితే కలెక్ట్ చేసింది అక్కడ. ఇదొక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఓవర్‌సీస్‌లో 900,000 ప్రీమియమ్స్ అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇది 2025లో సెకండ్ హైయెస్ట్ డే 1గా ఉంది ఇప్పుడు. అంతకుముందు 'గేమ్ చేంజర్' 1,000,000తో ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో మనకి 891,000 ప్లస్ డాలర్స్‌తో మనకి హిట్ 3 ఉంది. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్‌బీఎం ఫోర్త్ ప్లేస్‌లో $812,000 అయితే ఉంది ప్రీమియర్స్. ఇది 'కింగ్డమ్' మూవీకి మనం చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సెకండ్ హైయెస్టే కాదు, తన కెరియర్‌లో గటా అసలు 'లయన్' మూవీని దాటేసినంత హైయెస్ట్ మనకి కలెక్ట్ చేసింది అక్కడ ఓవర్‌సీస్‌లో. 'లైగర్' మూవీ మనకి హిందీ అండ్ తెలుగులో గటా హైప్‌ని క్రియేట్ చేసింది. కానీ ఆ మూవీకి డే 1 రోజు 33.12 క్రోర్స్ అయితే కలెక్ట్ చేస్తే, మనకి 'కింగ్డమ్' మాత్రం డే 1 రోజే మనకి 39 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అసలు ఇది అన్‌బిలీవబుల్. అంటే 'లైగర్' మూవీ కంటే ఈ మూవీ ఎక్కువ కలెక్ట్ చేయడం, అది కూడా నాన్ హాలిడే రోజు. తెలుగు స్టేట్స్‌లో 'లైగర్' మూవీకి మనకి డే 1 రోజు 15.40 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మనకి 'కింగ్డమ్' మూవీకి 18.80 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా విజయ్ దేవరకొండ గారి క్రేజ్ అండ్ హైప్ పెరిగిందే గానీ ఎక్కడ మాత్రం తగ్గలేదు. అండ్ బుక్ మై షోలో ఆల్రెడీ ఒక డే 1 వరకైతే 500,000 టికెట్స్ అయితే సోల్డ్ ఔట్ అయిపోయాయి. మరి చూద్దాం లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేసిందో మరి. డే 1 రోజు ఆల్రెడీ 33% రికవర్ అయితే అయిపోయింది 'కింగ్డమ్' మూవీకి. ఈ యొక్క మూవీ అయితే 52 క్రోర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది కాబట్టి, ఈ మూవీ 100 క్రోర్స్ ప్లస్ అయితే కలెక్ట్ చేయాలి. అండ్ అది కూడా బ్రేక్ ఈవెన్ మాత్రమే. అండ్ ఇంకా ప్రాఫిట్స్‌తో రావాలంటే ఇంకా అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేయాలి ఈ మూవీ. కానీ ఒక మూవీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆగస్టు 14 రోజు మనకి 'కూలీ' అండ్ 'వాటు' 2 మూవీస్ వస్తున్నాయి. అందుకే అదే తెలుగులో చాలా స్క్రీన్స్ అయితే వాటికి వెళ్ళిపోతాయి. మరి ఎన్ని స్క్రీన్స్ ఉంటాయో అప్పటి వరకు ఇది ఎలా నడుస్తుందో లాంగ్ రన్ వరకు చూడాలి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి.
అండ్ ఇలాంటి మోటివేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి ప్రతి ఒక్క వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. We will meet on our next video. And with your love, signing off, Vishnu.